ఈ బయటికి పోయినోళ్ళ ముచ్చట ఎట్లుంటది ఎరికేనా అంటే కొంతమంది కడుపుకు తిన్నట్టుండదు కాటే పెట్టినట్టుండదు తీసుకొని దాచుకొని తెస్తారు బయట దేశంకి వెళ్ళి విమానాశ్రయంలోకి రాగానే మన పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కదా మరి నువ్వు ఎంత తెచ్చుకోవాలి అంత తెచ్చుకోవాలి ఆశకు పోయి ఇంత తెచ్చుకుంటా అంటే నడుస్తుందా వాళ్ళు పట్టుకొని స్టోర్ రూమ్లో పెడతారు మరి ఆ వెనక చీర ఎట్టుపోతుందో ఆ బంగారం ఆ లెక్క అంతా వెనక చీర ఎప్పుడు చెప్తారు తెలియదు ఇప్పటిదాకా చెప్పలే కానీ మరి ఎప్పుడు లెక్క చెప్తారు దొరికిందంతా ఎడబెట్టినాం ఏం చేసినాం అనేది కానీ ఈ ఆశకు పోయిన వాళ్ళు తిన్నది లేదా టిఫిన్లో పట్టుకపోయింది లేదా ఎందుకు తెచ్చుకుంటారో ఏమో చూడు మళ్ళీ లక్షల విలువ దొరికే బంగారం ఒక ఆడామె తీసుకొని వచ్చిందట ఆమెను పట్టుకున్నాక ఏమైంది బంగారాన్ని అరెస్ట్ చేసిరు ఇక ఆ బంగారం ఆమె పాలు కాలే ఈల పాలు కాలే ఎవరికి ఇద్దాం అనుకుందో ఏం చేద్దాం అనుకుందో కానీ పోలీసు వాళ్ళ పాలై అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుంది ఆ బంగారం ఇక మరి దానికి విడుదలైనడో తెలియదు ఎవరికి ఇత్తాను తెచ్చుకుందో ఎందుకోసం తెచ్చుకుందో ఏం చేపిత్తాను తెచ్చుకుందో అర్థం కాదు కానీ బంగారం అయితే బాగానే తెచ్చుకున్నది బయట దేశానికి ఎంచెల్లి మరి బయట దేశానికి ఎంచి తెచ్చుకోవాలంటే కొంచెం అంతా అర్థం ఉంటుంది ఇక గంటలనే తెచ్చుకోవాలా అంతకెక్క తెచ్చుకుంటామంటే ఉత్తగానే ఊకుంటారా అధికారులు ఇక ఇంకేమున్నది శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టిండ్రు దుబాయ్ నుంచి వెళ్ళి పట్నంకి వచ్చిన మహిళ దగ్గర ఇక 525 గ్రాముల అక్రమ బంగారాన్ని పట్టుకున్నారులా ఇక పట్టుబడ్డ బంగారం విలువ ఎంతనో ఎరికేనా 34.2 లక్షలు ఉంటదని ఇక అధికారులే చెప్పుకొచ్చిండ్రు ఇక మహిళను అదుపులకు తీసుకొని విచారణ చేపట్టిరు కస్టమ్స్ అధికారులు ఇక చూడుండ్రి అది చూసినారులా ఎట్లున్నదో కథ మరి ఎందుకు తెచ్చుకుందో ఏమిటికి తెచ్చుకుందో బాగానే తెచ్చుకున్నది కదా బంగారం అయితే అక్క మరి బంగారం తీసుకొచ్చేటప్పుడు తెలియదా అక్క ఎంత దేవాలనో దాపెట్టుకొని తీసుకొస్తారు మరి దొరికినాక ఎట్లుంటది చెప్పుండ్రి మరి దొరికినాకట ఆ బంగారాన్ని ఏం చేస్తారో అధికారులు ఇప్పటిదాకా తెలియలేదు కానీ మొత్తం మీదనైతే గీ అక్క దాచుకొని తెచ్చిన బంగారము అధికారులకు దొరికింది గీ తీరుగా